భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ నిల్వలు ఎక్కడున్నాయో ఇదివరకు 27 దేశాల నుంచి అంటే ఒకప్పుడు ఒక్క ఇరాన్ నుంచి కొనేది కాస్త తర్వాత మన్మోహన్ సింగ్ టైంలో దాదాపు 10కి వెళ్తే నరేంద్ర మోడీ వచ్చాక 24 దేశాలకెళ్ళాడు. అలాగే గ్యాస్ ఇదివరకు 1, 2 దేశాల నుంచి బియ్యం చేసి కువైట్ ఇట్లాంటి వాటి నుంచి ఇప్పుడు వివిధ దేశాలకి. ఎందుకంటే ఇప్పుడు ఎట్టించి ప్రాబ్లమ్ వస్తుందో తెలియదు. కాసేపు హార్ముజ్ జలసంధి ఆగిపోతుంది, కాసేపు బాబియా మందాన ఆగిపోతుంది, ఇంకో జలసంధి ఆగిపోతుంది. కాబట్టి ప్రపంచం నలుమూలల నుండి కొనుగోళ్లు అన్నది భారతదేశం చేసుకొస్తుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా మీద అమెరికా ఆంక్షల బిల్లు నేపథ్యంలో ఇంధన భద్రత కోసం అని చెప్పేసి ఇండియా వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ఎల్ఎన్జి క్రూడ్ దిగుమతుల పరిధిని పెంచింది. గతంలో 6 దేశాల నుంచి కొన్నాం మనం ఎల్ఎన్జి, ఇప్పుడు 15 దేశాలకు పెరిగింది. అలాగే క్రూడ్ ఇదివరకు 27 దేశాల నుంచి కొంటే ఇప్పుడు అంటే ఆయిల్ 41 దేశాల నుంచి కొంటున్నాం. ఒకే దేశం ఒకే ప్రాంతం మీద ఆధారపడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రపంచంలోని అనేక దేశాల నుండి కొనుగోలు చేస్తున్నాం. ఇటు ప్రాబ్లం వస్తే అటు, అటు ప్రాబ్లం వస్తే ఇటు. అందుకనినే ప్రపంచంలో అన్ని దేశాలలో పెట్రోల్ బంకులు మూసిన ప్రాబ్లం వచ్చింది, ఇంక్లూడింగ్ అమెరికా లాంటి చోట్లతో సహా. ధరలు భారీగా పెంచారు, మన దేశంలో మాత్రం కంట్రోల్లో పెట్టాం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో సురేష్ గోపి మంత్రి లెక్క చెప్పుకొచ్చారు.